దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో దోషులకు తెలంగాణ హైకోర్టు ఉరిశిక్ష విధించింది. ఎన్ఐఏ కోర్టు విధించిన ఉరిశిక్షను రద్దు చేయాలంటూ 5 దోషులు దాఖలు చేసిన అప్పీళ్లను డిస్మిస్ చేసింది. ఎన్ఐఏ కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది. 2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్లలో 17 మంది మృతి చెందగా 131 మందికి పైగా గాయపడ్డారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మహ్మద్ రియాజ్ భత్కల్ పరారీలో ఉండగా మిగిలిన 5 నిందితులకు ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ 2016 డిసెంబర్ 13న తీర్పు వెలువరించింది. దిల్సుఖ్ నగర్లో 2013 ఫిబ్రవరి 21న జరిగిన బాంబు పేలుళ్లు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. సాయంత్రం 6:58 6 సెకండ్ల వ్యవధిలో 2 పేలుళ్లు జరిగాయి. 100 మీటర్ల దూరంలోనే 2 పేలుళ్లు జరగడం దీంతో జనాలు పరుగులు తీశారు. ఈ ఘటనలో 17 మంది మృతి చెందగా 130 మందికి పైగా గాయపడ్డారు. అయితే తీవ్ర గాయాలతో బయటపడిన 78 మంది జీవితాలు కూడా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఇందులో చేతులు, కాళ్ళు, చెవి భాగం కోల్పోయిన వారు కూడా ఉన్నారు. ఈ జంట పేలుళ్లపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ప్రధాన నిందితుడు యాసిన్ భత్కల్, రియాజ్ భత్కల్ గా తేల్చారు. ఆ తర్వాత ఈ కేసుని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ విచారించింది. విచారణలో 157 మంది సాక్ష్యాలను రికార్డు చేశారు. ఈ దర్యాప్తులో ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్, రియాజ్ భత్కల్ ప్రధాన నిందితులుగా తేల్చారు. 2013లోనే భారత్ నేపాల్ సరిహద్దులో యాసిన్ భత్కల్ ని పోలీసులు అరెస్ట్ చేయగా మరో ప్రధాన నిందితుడు రియాజ్ భత్కల్ ఇప్పటికీ పరారీలో ఉన్నాడు. వీరిద్దరితో పాటు అసదుల్లా అఖ్తర్, అదేవిధంగా వకాస్, తహసిన్ అఖ్తర్, ఎజాజ్ షేక్, సయ్యద్ మక్బుల్ ఉగ్రవాద నిందితులుగా వీరిని నిర్ధారించారు. ఆ తర్వాత 3 ఏళ్ల పాటు ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానంలో జరిగిన విచారణ అనంతరం నిందితులకు మరణశిక్ష పడింది. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో దోషుల్లో ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాది సయ్యద్ మక్బూల్ ఇప్పటికే మృతి చెందారు. యాసిన్ భత్కల్ తిహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. మిగతా వారంతా చెర్లపల్లి జైల్లో ఉన్నారు. ఇక ఈ తీర్పుకు సంబంధించి అడ్వకేట్స్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ ని చూద్దాం. హైకోర్టులో కూడా చాలా సమర్థంగా వినిపించాం. హైకోర్టులో కూడా మాక్సిమం మాకు చేతనైనంత ప్రతి ఎవిడెన్స్ కూడా, ఎందుకంటే చాలా మంది బాధితులు, ముఖ్యంగా చాలా కుటుంబ సభ్యులు చనిపోతే తర్వాత చాలా మంది సీరియస్ ఇంజ్యూరీ అయిపోయి కాళ్లు పోయి చేతులు పోయి రకరకాలైనటువంటి పార్ట్స్, అంటే జీవోత్సవంలాగా బతికేటువంటి వాళ్ళకి నిజంగా ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీ అనేటువంటిది వల్ల మనకి జాతి సమగ్రతకి, ముఖ్యంగా జాతి సంబంధించిన నేషనల్ సెక్యూరిటీకి సంబంధించింది. కాబట్టి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్, మా విక్రమ్ గారు డిఐజీ గారు, తర్వాత మా అసిస్టింగ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అందరూ కూడా ఇన్ హౌస్ పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఇప్పుడు ఈ 5 ఆల్రెడీ వేరే కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారు, వాళ్ళు తిహార్ జైల్లో ఉన్నారు. మరి ఈ ఉరిశిక్ష ఎగ్జిక్యూట్ అవుతుందా? జనరల్ గా ఏంటంటే ఇతర కేసెస్ పెండింగ్ ఉన్నప్పుడు జనరల్ గా ఆ కేసెస్ ట్రయల్స్ అయ్యేంత వరకు కూడా జనరల్ గా సైమల్టేనియస్ గా జరుగుతూనే ఉంటాయి. ఒకవేళ గనక సుప్రీంకోర్టు లేదు ఇది మేము కన్ఫర్మ్ చేస్తున్నామంటే కూడా సుప్రీంకోర్టులో అప్పీల్ అయిన తర్వాత కూడా డెత్ సెంటెన్స్ ఎగ్జిక్యూట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అక్యూజ్డ్ రైట్, ఇప్పుడే మీరే చెప్తున్నారు, అది వాళ్ళ హక్కు అనేటువంటిది. క్రిమినల్ కేసులో శిక్షకి వ్యతిరేకంగా అప్లై చేయడం అనేటువంటిది అక్యూజ్డ్. ఒకవేళ మాకు అగైనెస్ట్ ఉంటే మేము కూడా ఫైల్ చేసేవాళ్ళం. ఆర్గ్యుమెంట్స్ అంటే ఇన్నోసెంట్ అని చెప్తారు, వాళ్ళకి సంబంధం లేదని చెప్తారు. ప్రాసిక్యూషన్ అన్ని రకాలుగా మేము 390